నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. గుంటూరు అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష, 4 నెలల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామని వెల్లడి. రోడ్ల విస్తరణ, తాగునీరు, శానిటేషన్ పై దృష్టి సారించాలన్న ఎమ్మెల్యేలు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు, వైసీపీ నేతలను హెచ్చరించిన మంత్రి లోకేష్. నేతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది, వేతనాలు, పెన్షన్లు పెంచామన్న మంత్రి సవిత. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్ ని జాతీయ రహదారికి కలిపేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకి భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాను ఈరోజు యాక్చువల్గా ఒక 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్లో టాప్ 5లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ 2 విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయడం జరిగింది. గుంటూరు అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. ఏడాది కాలంలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. అమృత్ భారత్ కింద రైల్వే ప్రాజెక్టులు, శంకర్ విలాస్ బ్రిడ్జ్, ఆర్ఓబీల నిర్మాణాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గల్లా మాధవి, రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, కమిషనర్ శ్రీనివాసులు, మేయర్ కోవెల్మూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీలా, ఇతర అధికారులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పెమ్మసాని సూచించారు. 3 వంతెనల వద్ద డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్యూబీల నిర్మాణం 4 నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. నగరంలో రోడ్ల విస్తరణ, త్రాగునీటి సమస్య పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. అభివృద్ధిపై వైసీపీ చర్చకు వస్తే తాము సిద్దమని సవాల్ విసిరారు. ప్రజలు చౌకబారు విమర్శలు చేసేవారిని నమ్మటం లేదని, అభివృద్ధిని గమనిస్తున్నారని వారు తెలిపారు. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్నీ మళ్ళీ మార్పించి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదార్ నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఈ 1 ఇయర్లోనే విజయోత్సవ సభలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో
వాటన్నింటిని కూడా ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందని ఘంటాపథంగా చెప్పగలం. దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. కాబట్టి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు తెలుసు. కాబట్టే వాటి విజయోత్సవాలు జరుపుకోవాలనుకున్న సందర్భంలో ఇది జరిగింది కాబట్టి కొంత విచారణ వ్యక్తం చేస్తున్నాం. బట్ ఏదేమైనా కలెక్టర్ గారి నేతృత్వం, మా మంత్రి గారి సూపర్వైజన్, ప్రతి వారం 10 రోజులకు ఒకమారు రివ్యూ చేయడం, మా అధికారుల సహకారం అందరికీ కలిపి ఈరోజు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఇష్యూస్ కూడా ఆన్లైన్లో పెట్టడం, కొన్ని సెటిల్ చేసాం, కొన్ని పరిష్కరించాం, కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి. వీటన్నింటిని కంప్లీట్ కావడానికి ఒక 1 year పడుతుంది. ఏదైతే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పామో అవి 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం మీద 15 రోజులకు ఒకసారి అధికారులతో సమావేశమై వాటిని పరిష్కరించేటువంటి దిశగా లాంగ్ స్టాండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దాదాపు 70% పనులను ప్రారంభించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. అతి త్వరలోనే, ఎందుకంటే ప్రజలు ఈరోజు చౌకబారు విమర్శలు చేసేటువంటి వాళ్ళు కాదు, పనులు చేసేటువంటి వాళ్ళని ప్రజలు కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇదంతా మనం ఒక టీమ్గా, ఒక లీడర్షిప్లో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా నగర ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలకు, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గోల్డెన్ టైమ్గా దీన్ని మేమందరం కూడా అభివర్ణిస్తూ తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. ఏ ఒక్కరి వల్ల ఏ సమస్య తీరదు, అంత సమిష్టి కృషి వల్లనే ఒక సమస్యను తీరుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి బలమైన నమ్మకం. అదేవిధంగా అందరం కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు డెవలప్మెంటే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి సంవత్సరం క్రితం మన కళ్ళ ఎదురు మనం ఎదుర్కొన్న సమస్యలేంటి, మరి ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలేంటో మనం చూసుకుంటే అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సొల్యూషన్స్ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఇలాగే రెగ్యులర్గా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవి 100% వాటికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఎవ్వరం కూడా విశ్రమించము. కేంద్ర మంత్రివర్యుల వారు వీటి మీద చాలా డెడికేటెడ్గా ఉన్నారు. సో అందరం కూడా అత్యంత ఫాస్ట్గా ఇన్ టైంలో ఈ వర్క్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి మంచి సొల్యూషన్ తీసుకొచ్చి ఇది మంచి ప్రభుత్వంగా ఆల్రెడీ సంవత్సర కాలం పాటు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక మీద కూడా ఎప్పటికీ ఇదే ప్రభుత్వం కావాలి అని ప్రజల్లో నుంచి మేము ఒక నినాదాన్ని వచ్చేలాగా కూడా మా పనితీరు ఉంటుంది అని చెప్పి ఇది మూలంగా తెలియజేసుకుంటూ, తనపై నిరాధార ఆరోపణలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనం లబ్దిదారులకు 13,000 ఇచ్చి మిగిలిన 2,000 తన ఖాతాలో జమ చేసుకుంటున్నట్లు వైసీపీ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 80% మంది విద్యార్థులకు స్కూల్ కిట్లను మొదటి రోజే అందించినట్లు చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మంత్రి కొంతమంది ఖాతాలు యాక్టివ్లో లేవని, ఆ సమస్య సరిచేసుకుంటే నిధులు వారి అకౌంట్లో జమవుతాయని వివరించారు. సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ లో నాణ్యత పెంచాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ 2 చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంటున్నా. ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అది సాధించలేకపోయా. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో 10th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఒక మార్క్ చేసాం. దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ,
మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ ఎస్టీయూ ఆధ్వర్యంలో జెడ్పీ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వెబ్ ఆప్షన్స్ లో అన్ని ప్లేస్లు చూపించడం లేదని, దీనివల్ల ఉపాధ్యాయులు బదిలీల్లో నష్టపోతున్నారని ఎస్టీయూ నేతలు ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ని మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎక్కడా కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రోజు కూడా వెబ్ కౌన్సిలింగ్ అనేది ఏ ఉపాధ్యాయుడు ఇంతవరకు సరిచేసుకుని ఉండలేదు. కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మాన్యువల్ కౌన్సిలింగ్కి మాత్రమే మేము పూర్తి స్థాయిలో అంగీకరిస్తున్నాం. మేము నిన్న కలిసినప్పుడు డిఈఓ గారు అంగీకరించారు. రాత్రి కలిసినప్పుడు ఆర్జేడీ గారు మేము మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాం. ఒకటి మాన్యువల్ కౌన్సిలింగ్, రెండోది ఎడిట్ ఆప్షన్. ఎడిట్ ఆప్షన్ అయితే మీకు సక్రమంగా ఉంటుంది, పని తొందరగా అయిపోద్ది అని చెప్పి రాత్రి ఆర్జేడీ గారు ఉన్నతాధికారులతో మాట్లాడి మాకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పోనీ ఎడిట్ ఆప్షన్లో ఏం జరిగింది? ఉన్న 80 ఖాళీలకు గాను 54 ఖాళీలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎడిట్ ఆప్షన్లో కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందన్నమాట వాస్తవం. సింగిల్ లైన్ మేము అడుగుతున్నటువంటి అంశం ఏంటి? మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి. మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మా ఎస్జిటీస్కి పూర్తిగా వేకెన్సీస్లో కానీ ఎంచుకునే విషయంలో కానీ న్యాయం జరుగుతుందని మా అందరికీ నమ్మకం ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారు ఇచ్చిన మాట మేరకు మాన్యువల్ జరుపుతున్నప్పుడు జిఎంసీకి మాత్రమే, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే ఎందుకోసం వెబ్ ఆప్షన్లు ఇంత ఇబ్బంది పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ అయ్యి మాకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు సార్. మాకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసరికి అసలు స్కూల్స్ ఏం పెట్టామో తెలీదు, ఎలా ఇచ్చామో తెలీదు, మాకు స్కూల్స్ అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు. అలాంటిది మేము ఒక ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఈ ఆప్షన్స్ పెట్టడం జరిగింది సార్. మాకు అసలు నిజంగా దీని గురించి ఒక పూర్తి అవగాహన లేకుండా మేము ఆప్షన్స్ పెట్టాం. దానికి తోడు ఒకసారి వెబ్ ఆప్షన్ అంటారు, ఒకసారి మాన్యువల్ ఆప్షన్ అంటారు. దీనివల్ల మేము ఎంతో ఒత్తిడికి గురవుతున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళు సార్, ఇక్కడున్న ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లో అర్ధరాత్రి కూడా మెసేజ్లు వస్తున్నాయి సార్, మాన్యువల్ ఆప్షన్, వెబ్ ఆప్షన్ అని. దానివల్ల ఎంతో ప్రెజర్కి గురయ్యి చాలా ఇబ్బంది పడడం జరిగింది. డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వడ్రానం హరిబాబుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. హిందూ ఫార్మసీ ఎదురుగా ఉన్న ఏ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం అభినందన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నేతలు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆప్కోకు ఉత్పత్తుల్ని సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు, వాటి కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ఛార్జీల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశారు. 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు ప్రతి నెల 4,000 చొప్పున పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఆప్కో లేపాక్షి పనితీరు మెరుగుపరచడానికి ఐఐఎంతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి సవిత వివరించారు. ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15%. డయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 434 రూపాయలు. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం. అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక పక్క పెన్షన్ 4,000 అందజేస్తున్నాం. అదేవిధంగా పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో, మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవ సభకు సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జియావుద్దీన్ మాట్లాడుతూ సమాజంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వారిని వేధించకుండా సంరక్షించుకునే బాధ్యత వారసులు చేపట్టాలని తెలిపారు. వృద్ధుల ఆస్తుల్ని బ్యాంకుల్లో రిటర్నబుల్ మార్టిగేజ్ చేయడం ద్వారా ప్రతి నెల బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందొచ్చని తెలిపారు. వారసులకు గిఫ్ట్ డీడ్ ద్వారా వృద్ధుల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వారసులు సక్రమంగా చూడకపోతే గిఫ్ట్ డీడ్ రద్దవుతుందనే అంశాన్ని గిఫ్ట్ డీడ్ లో ప్రస్తావిస్తే సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. 2008 ఏప్రిల్ 28న తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అమల్లోకొచ్చిందని, వృద్ధులకు అన్యాయం జరిగితే జిల్లా న్యాయాధికారి సేవా సంస్థల ద్వారా న్యాయం పొందవచ్చునన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ వయోవృద్ధులు అనేక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్నారని, వృద్ధాశ్రమాలు ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా నడపాలన్నారు. ప్రముఖ న్యాయవాది కాళిదాసు మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవంగా చూసే బాధ్యత బిడ్డలు తీసుకోవాలని, వృద్ధులకు సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయపరమైన సలహాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా నేతలు తూనుగుంట్ల సుందర్రామయ్య, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కేవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. మనం పిల్లల్ని ఎట్ట పెంచుతామో వాళ్ళు మనకు తీరి అదే మనం ఒక అద్దంలో నిలబడి చూసుకున్నట్టే. మనం ఏ విధంగా వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు మనకి రిటర్న్ అట్టే ఇస్తున్నారు. ఇంకా ఎక్కువగా ఈ సమాజంలో ఇంకా బయట తిరిగి ఇంకా చెడిపోతున్నారు కూడా, ఒక మాటలో చెప్పాలి. ఫిజికల్గా అటాక్ చేయడం, లేకపోతే వాళ్ళని మానసికంగా మాటలతోటి హింస పెట్టడం లాంటిది మనం సమాజంలో చూస్తున్నాం. ఇది చాలా దురదృష్టమైన విషయం. వాళ్ళు వృద్ధులు ఎంతో గౌరవించబడాల్సిన పోయి వాళ్ళని మనం సమాజంలో చాలా మంది హింస పెడుతూ ఉన్నాం. సిపిఐ నగర మహాసభలు జూలై 24న గుంటూరులోని శారదా కాలనీలో నిర్వహించనున్నట్లు సిపిఐ నగర సమితి కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో అంజిబాబు, అరుణ్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ నిరంతరం ముందుండి అనేక పోరాటాలు చేసిందని మాల్యాద్రి చెప్పారు. నగరాభివృద్దితో పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నగరంలో మరి అనేక బంధువులు కూడా హోదా కోసం గెలిచిన చరిత్ర సిపిఐగా ఉంది. దీన్ని బట్టి ఈ నగరంలో మరి రోడ్లకు సంబంధించి స్థానిక సమస్యలకు సంబంధించి కూడా నిత్యం పనిచేస్తూ ఉన్నాం. మహాసభలు 25వ మహాసభలు గుంటూరు నగరంలో మరి శారదా కాలనీలో 24వ తారీఖున జూలైలో జరగబోతూ ఉన్నాయి. వీటికి నగర ప్రజలంతా కూడా సహకరించాలని, విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లా మహాసభలు కూడా ఆగస్టు 4, 5 తారీఖుల్లో గుంటూరులోనే జరగబోతూ ఉన్నాయి. వాటిని కూడా మరి విజయవంతం చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులో జరిగిన వైసీపీ లీగల్ సెల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులపై తమ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తూ కార్యకర్తలు, నాయకుల్లో ధైర్యాన్ని పెంచుతున్నారని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పనిచేస్తున్న వారందరికీ తప్పక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, ఐపీఎస్ అధికారులు ఉన్నారో, డిఎస్పీలు ఉన్నారో, సిఐలు ఉన్నారో, ఎస్ఐలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా, వాళ్ళ సంకలు గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు జాగ్రత్త. ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు కాకి బట్టలు వేసుకొని, మీరు రివాల్వర్ తీసుకొని, లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు పెదకురుపాడులో వాహనాల తనిఖీలు జరిగాయి. ఆర్టీసీ, పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆటోలను, ద్విచక్ర వాహనాలను నిలిపి పత్రాలను తనిఖీ చేశారు. సీఐ సురేష్, మోటార్ వాహన తనిఖీ అధికారి సురేష్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఫాతిమా, రోసమ్మ, ఇతర ఉన్నతాధికారులు తనిఖీలు జరిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. వాహనదారులు అధికారులకు సహకరించాలని కోరారు. సీటు బెల్ట్ లేనటువంటి కార్లకి అపరాధ రుసుము విధించడం జరిగింది. డ్రస్సు వేసుకోకుండా ఆటో నడుపుతున్నటువంటి డ్రైవర్లకు అపరాధ రుసుము వేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళకి కానీ, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి కానీ, పొల్యూషన్ లేని వాళ్ళకి కానీ
అపరాధ రుసుము వేసి వారికి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలం వారందరికీ కూడా మా యొక్క రవాణా శాఖ తరఫున ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విధిగా వారి యొక్క వాహనం యొక్క డాక్యుమెంట్లను తప్పకుండా వాహనం ఉంచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్లు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా అధికారులు కూడా అడగంగానే కాగితాలు చూపించి వారి యొక్క ప్రయాణానికి కూడా ఎటువంటి ఇబ్బంది నగరం పాలెంలోని పునీత ఆంటోనీ వారి పుణ్యక్షేత్రంలో ఈ నెల 15న వార్షిక మహోత్సవ వేడుకలు జరగనున్నాయి. పుణ్యక్షేత్ర 35వ వార్షికోత్సవ వేడుకలకు రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య, రెవరెండ్ డాక్టర్ పిల్లి ఆంటోనీదాస్, రెవరెండ్ డాక్టర్ గాలిబాలి హాజరు కానున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పుణ్యక్షేత్రం విచారణ గురువులు పాస్టర్ జ్యోతిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులందరూ పాల్గొనాలని జ్యోతిరాజ్ కోరారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ అంతోని వారి మహోత్సవాలను మేము జరుపుకుంటూ ఉన్నాం. దాదాపుగా 10,000 మంది విశ్వాసులు, 3 పీఠాధిపతులు, 100 మంది గురువులు, కన్యాస్త్రీలతో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక విధముగా ఈ తేరు ప్రదక్షిణ అంతోని వారి స్వరూపముతో మేము గుంటూరు పట్టణంలో పురవీధుల్లో ఈ తేరు ప్రదక్షిణ గావిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్యబలి పూజతో ఈరోజు పండగ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే ఆదివారం అనగా 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మరి అంతోని వారి పుణ్యక్షేత్రం నగరం పాలెంలో మరి సాయంత్రం 6 గంటలకి బిషపులు, కొత్తగా వస్తున్నటువంటి బిషపులు, ఘనత వహించినటువంటి శ్రీ చిన్నాబత్తిని భాగ్యయ్యల వారు, విశ్రాంత పీఠాధిపతులు గాలిబాలి మేత్రానులు, గుంటూరు సహాయ మేత్రానులు, పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులు ముగ్గురికి కూడా ఊరేగింపుతో శ్రీ విశ్వావసునామ సంవత్సరం 22వ చాతుర్మాస వ్రతం జూలై 10 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ చాతుర్మాస్య దీక్షను చేపట్టనున్నారని ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఆర్య వైశ్యులు స్వామీజీని దర్శించుకుని అమ్మవారి సేవలో తరించాలని కోరారు. అనేక ప్రాంతాల్లో చాతుర్మాస్య దీక్షను చేపట్టిన వామనాశ్రమ మహాస్వామీజీ గుంటూరుకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేసే పూజకి, ఆ దీక్షకి మనందరం సపోర్ట్ చేయాలి అని చెప్పి కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. మన హోదాలు, మన ఆస్తిపాస్తులు కాదు. స్వామీజీ దగ్గర కానీ, స్వామి దగ్గర కానీ, అమ్మవారి దగ్గర మనందరం సమానమే. దీంట్లో ఎక్కువ తక్కువ ఆలోచన చేయకుండా మనందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేసి జూలై 10 నుంచి సెప్టెంబర్ 7 దాకా మనందరం అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి 22వ చాతుర్మాస సేవా సమితి తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ 2 చేతులు ఎత్తి మనవి చేస్తూ ప్రజలు మొత్తం కూడా టయానికి వచ్చేసి ఈ యజ్ఞాన్ని, ఈ దీక్షని జయప్రదం చేయమని చెప్పి కూడా మరి అదేవిధంగా ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష అనేది ఒకరు చేస్తేనో లేకపోతే ఒక వ్యక్తి చేస్తేనో సంపూర్ణం అయ్యేది కాదు. దాని అర్థం కూడాను ఒక వ్యక్తి దాన్ని తీసుకొని చేయడం అనేది కాదు. సమాజం అంతా కూడాను కలిసి ప్రతి ఒక్క వ్యక్తి వారి బాధ్యత అన్న భావనతో సంపూర్ణమైనటువంటి గురు భక్తితో చేస్తేనే ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష సఫలీకృతం అవుతుంది. ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష పాంప్లెంట్, పోస్టర్, బ్యానర్ ఈరోజు మనం మీడియా ముఖంగా రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు ఆటోనగర్ రోడ్డు పక్కన ఉన్న స్కోప్ ట్యూషన్ సెంటర్లో విద్యా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫీసర్ డాక్టర్ రత్నకాంత్ మాట్లాడుతూ తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలను చదివించడంలో ముందుండాలి మరియు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలని తెలిపారు. చదువే ఆయుధం కాబట్టి ఖచ్చితంగా మీ బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మంచి భవిష్యత్తు ఉంటుందని మాట్లాడారు. స్కోప్ సేవల్ని కొనియాడారు. పేద విద్యార్థులకు డాక్టర్ రత్నకాంత్, రాజు, వీరాంజనేయులు, ప్రసాద్ దాతల సహాయంతో బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్కోప్ డైరెక్టర్ కొండలరావు మాట్లాడుతూ వారి జీవితాల్లో విద్య
వెలుగును నింపుటకు ఈ సేవ చేస్తున్నామని సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్యూషన్ టీచర్ సంతోష్ నాయక్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు గోరంట్ల, కోదండరామనగర్ నగరాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో మౌలిక వస్తువులపై రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టడానికి ఏఈల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 11 kV ప్రగతి నగర్ ఫీడర్ నందు విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బాలాజీ నగర్, అంబటి రామయ్య నగర్, ప్రగతి నగర్, రాజీవ్ గృహకల్ప ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని DEPH ఖాన్ తెలియజేశారు. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గడ్డిపాడు, గణేష్ నగర్, ఏఎస్ కన్వెన్షన్, గాయత్రి నగర్, ఆటో నగర్, విశ్వనాథ్ హోటల్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతిరోజు పరిశీలించి మౌలిక వస్తువుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అక్షయపాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. గుంటూరు అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష, 4 నెలల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామని వెల్లడి. రోడ్ల విస్తరణ, తాగునీరు, శానిటేషన్ పై దృష్టి సారించాలన్న ఎమ్మెల్యేలు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు, వైసీపీ నేతలను హెచ్చరించిన మంత్రి లోకేష్. నేతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది, వేతనాలు, పెన్షన్లు పెంచామన్న మంత్రి సవిత. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.